బలికొన్నది కాబట్టి ఈ కరోనా గురించి మాట్లాడదాం. కరోనా పంజా స్పీడ్గా విస్తరిస్తున్న వైరస్ 1000 దాటిన కేసులు. JN.1 వేరియంట్ కారణం వారంలో 750 మందికి వ్యాధి. యాక్టివ్ కేసుల్లో కేరళ టాప్. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు. అలర్ట్గా ఉండాలన్న ICMR. దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 104 మంది వైరస్తో బాధపడుతున్నారు. ఒక వారంలోనే 99 మంది దీని బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కేసుల సంఖ్య 400 దాటింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉండగా వారం వ్యవధిలో 750 మందికి కొత్త కరోనా సోకిందని సోమవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల ఆసియా దేశాలు మరి ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి JN.1 వేరియంటు దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. JN.1 ఉపరకాలైన LF7NB1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్య శాఖ తెలుపుతోంది. సో ఇక్కడ ఏం మాట్లాడుకోవాలన్నా మనం కులంకుశగా ఉన్నట్టుగా ఏం మాట్లాడుకోవాలంటే రెండే రెండు అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈ మాయమారి అంటారు, దీని ఏమంటారు, మహమ్మారి. ఇక మహమ్మారి ఇది మాయదారిది కూడా. కానీ ఈ కరోనా ఎక్కడ పోయింది? ఇక్కడ చూడిగో ఇటీవల ఆసియా దేశాల్లో మరీ ముఖ్యంగా హాంకాంగు, సింగపూరు, థాయిలాండ్తో పాటు చైనాలో కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా పెరిగిందట. ఇది ఏంది? JN.1 వేరియంటు దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెప్తున్నారట. ఏమైంది? ఇప్పటికీ దేశవ్యాప్తంగా 1000కి పైగా కేసులు నమోదవుతున్నాయట. స్పీడ్గా పెరుగుతుందట ఈ కేసుల సంఖ్య. ఎట్లా పెరుగుతుంది కేసుల సంఖ్య? స్పీడ్గా పెరుగుతుందంట. నేను కరోనా గురించి ఎక్కువగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేనేదో ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసో లేకపోతే అట్లా ఇట్లానే హడావుడి చేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి అవసరం అంతకన్నా లేదు. సో దయచేసి ఈ కరోనా గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో కొన్ని వార్తా కథనాలు చూసి కూడా చాలామంది మరి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో నేను అట్లా అసలు మిమ్మల్ని భయపెట్టే ప్రసక్తే లేదు. సో ఎవరు భయపడాల్సిన అవసరం అసలే లేదు. మీడియాలోనూ సోషల్ మీడియాలో వచ్చేటువంటి కథనాలను చూసి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే భయపడితే కనుక ఆ భయమే మనకు ప్రాణాల మీదకి ముప్పు అవుతుంది. మనం కనుక ధైర్యంగా ఉంటే, మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ కనుక గట్టిగా ఉంటే మనల్ని ఏ కరోనా ఏమీ చేయలేదు. గతంలో మనం చూసినాం భయపడేటోళ్ళు పిరికోళ్ళే కరోనాకు బలయ్యారు. భయపడే వాళ్ళు పిరికి వాళ్ళే కరోనాకు బలయ్యారు. మరి కరోనాని ఎవరిని కాటేస్తుంది అంటే భయపడేటోళ్ళను, పిరికిలోనే ఈ కరోనా కాటేస్తుంది. ఎవరైతే ధైర్యంగా ఉంటాడో, ఎవరైతే మొండి పట్టున తిండి మంచిగా తిని ఎండకు మంచిగా తిరుగుతాడో వాని కరోనా ఏం చేయదు. గతంలో కేసీఆర్ చెప్పిండు, ఏం చేస్తుందా ఈ కరోనా మనల్ని? కాదు, ట్యాబ్లెట్ ఉంటుంది పారాసిటమాల్, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కరోనా ఖతం అవుతుంది అని కేసీఆర్ సార్ చెప్పిండు. ఆయన చెప్పింది అవాస్తవం కాదు, వాస్తవమే. కరోనా భయపడని ఏ వ్యక్తిని కూడా టచ్ చేయదు, కానీ భయపడేటే ప్రతి ఒక్క వ్యక్తిని టచ్ చేస్తుంది. సో దయచేసి కరోనా మన దగ్గరికి రావద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము భయపడొద్దు. శానిటైజర్ వాడాలి, ఎప్పటికప్పుడు మాస్కులు పెట్టుకోవాలి, బయటకు పోయినప్పుడు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో కొంత క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. అడ్డమైన జంక్ ఫుడ్ తీసుకుంటా, నేను ఆడ గప్చూప్ తింటా, ఈడ నేను డిబ్బ రొట్టె తింటా, ఆడ పోయి ఎగ్ పప్ తింటా అంటే అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో కనీసం మనం బయట ఫుడ్ని అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఉండాలి. బయట ఫుడ్ని అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. నిన్నటిదాకా తినొచ్చు, అడ్డమైన రోడ్డు మీద పెట్టేటువంటి గడ్డి అంతా తినొచ్చు మనం, కానీ ఆ అడ్డమైన గడ్డికి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితి నెలకొన్నది. ఎటు నుంచి ఈ కరోనా మహమ్మారి మోపయ్యేటువంటి అవకాశం ఉండో తెలియదు. సో ఈ బయట ఫుడ్ తినకపోవడం వల్ల నీకు పెద్దగా వచ్చే నష్టం ఏం లేదు, లాభమే ఉంటుంది. నీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ బయట ఫుడ్ తినకపోవడం వల్ల నీకు పెద్దగా ఏదో నష్టం ఏం జరగదు, మంచి లాభమే జరుగుతుంది. సో దయచేసి ఇంట్లో వండుకొని తినండి, ఇంట్లో ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. దావతులకు, విందులకు కొంత తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. గతంలో లెక్క నేను అంటే ఎవడు పిలిస్తే అని దావత్కు పోతా, ఆడ తాగుతా, తందనాలు ఆడుతా, ధూమ్ధామ్ చేస్తా అంటే ఎక్కడికి వెళ్ళి కరోనా వచ్చుతో తెలియదు. సో దయచేసి మనం దావతులు, విందులు, వినోదాలకు కొంత దూరంగా ఉండి
ఎక్కువగా జనాలు రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కొంత మాస్కులు ధరించి కొంత శానిటైజర్ వాడి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే కరోనా మిమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే కరోనా గురించి నేను ఎక్కువగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నో కుటుంబాలకు కరోనా మనశ్శాంతి లేకుండా చేసిపోయింది. జ్ఞాపకాలు లేకుండా మిగిల్చకుండా కుటుంబంలో ఎవరినో ఒకరిని మరి కరోనా బలిగొన్నది. కనీసం శవాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. గతంలో పట్టుకొని పోయి మరి సాంప్రదాయబద్ధంగా ఆ డెడ్ బాడీకి కనీసం చివరి కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి మనం గతంలో చూసినాం. సో అటువంటి సిచ్యువేషన్ రావద్దంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుందట. విదేశాలైనటువంటి చైనా, హాంకాంగ్, ఇతర దేశాల్లో ఇంకా వేగంగా పెరుగుతుందట. సో భారత్లో ఇప్పటికైతే 1000కి పైగా కేసులు వచ్చినాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 నుంచి 10 కేసుల దాకా నమోదవుతూ ఉన్నాయి. ఇక కేరళ, ఇతర కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇంకా పెరుగుతూ ఉన్నాయి కేసుల సంఖ్య. కాబట్టి సో డాక్టర్లు ఇప్పటికైతే ఎటువంటి ఇబ్బంది లేదంటా ఉన్నారు. అయినప్పటికీ ఇది వర్షాకాలం, సీజనల్ వ్యాధులు వస్తాయి. ఇప్పుడు ఈ మే జూన్ నేపథ్యం, ఇప్పుడు అన్నీ పడేటువంటి వానలన్నీ కూడా మరి పచ్చటి గడ్డి చిగురిస్తూ ఉంటుంది. ఈ గడ్డికి దోమలు కావచ్చు, లేకపోతే ఇతర సీజనల్ వ్యాధులు వస్తాయి. ఈ సీజనల్ వ్యాధిలోనే కరోనా వ్యాధి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అవుతున్నది. బట్ ఏదేమైనా భయాందోళన చెందకండి, భయపడకండి, కరోనాను ధైర్యంగా ఎదుర్కోండి.